టమాటా, కొత్తిమీర పచ్చడి. ఈసారి ఇలా ప్రిపేర్ చేసి చూడండి. చాలా చాలా బావుంటుంది. వేడి వేడి అన్నంలో కాస్త నూనె కానీ, నెయ్యి కానీ వేసుకొని తినొచ్చు. అదేవిధంగా టిఫిన్స్, ఇడ్లీ, దోస, చపాతీలోకి కూడా నంచుకోవడానికి చాలా బావుంటుంది. సింపుల్‌గా అయిపోతుంది. ఈజీగా కూడా అయిపోతుంది. ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో చూద్దాం. స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. ఇందులో పచ్చిమిర్చి కూడా వేస్తాం కాబట్టి మన కారానికి సరిపడా ఎండుమిర్చి, పచ్చిమిర్చిని వేసుకోవాలి. పోపు బాగా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను అందులో వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు వేసి కలుపుకోవాలి. టమాటాలు చాలా త్వరగా మగ్గిపోతాయి కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని రెసిపీని ప్రిపేర్ చేసుకోవాలి. టమాటాలు కాస్త పుల్లగా ఉంటాయి. అయినా సరే చిన్న చింతపండు వేసామనుకోండి టేస్ట్ అనేది ఇంకాస్త పెరుగుతుంది. మూత పెట్టి ఒక్క 2 నిమిషాలు ఉడికించుకుంటే టమాటాలు మగ్గిపోతాయి. ఇప్పుడు ఇందులోనే ముందుగా మనం తరిగి పెట్టుకున్న కొత్తిమీరను అందులో వేసుకోవాలి. కొత్తిమీర కూడా మగ్గేంత వరకు కూడా వాటిని ఒక 2 నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది. ఇందులోనే ఒక పావు టీ స్పూన్ బెల్లం తురుము కానీ, పంచదారను కానీ వేసుకుంటే టమాటా కొత్తిమీర పచ్చడి టేస్ట్ చాలా చాలా బావుంటుంది. ఈసారి ఎప్పుడైనా టమాటాలతో పచ్చడి చేసేటప్పుడు కాస్త బెల్లం కానీ, పంచదార కానీ వేసుకోండి. పచ్చడి టేస్ట్ చాలా బావుంటుంది. స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి టమాటా కొత్తిమీరని తీసుకొని మనం కచ్చా పచ్చాగా ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుని అందులో పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. వెల్లుల్లి తినని వాళ్ళు ఇంగువ వేసుకుంటే పచ్చడి టేస్ట్ బాగుంటుంది. పోపు కాస్త వేగిన తర్వాత ఇందులో ముందుగా మనం మిక్సీ చేసుకున్న టమాటా కొత్తిమీర పచ్చడిని వేసి కలుపుకుంటే ఎంతో టేస్టీ అయిన టమాటా కొత్తిమీర పచ్చడి రెడీ. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది. వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.